రంగులు బొమ్మల తయారీకి ఉపయోగపడే కలప ఏది? ఆప్షన్ ఏ ఎర్రచందనం, ఆప్షన్ బి మంచిగంధం, ఆప్షన్ సి గుగ్గిలం, ఆప్షన్ డి టేకు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎర్రచందనం. మీకోసం ఒక ప్రశ్న. తలస్నానం చేసేటప్పుడు మొదట నీరు పోయకూడని భాగం ఏది? ఆప్షన్ ఏ తల, ఆప్షన్ బి ఛాతీ, ఆప్షన్ సి కాళ్ళు, ఆప్షన్ డి వీపు. ఈ ప్రశ్నకు సమాధానం ఎంతమంది కరెక్ట్ గా చెప్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలానే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. సమాధానం చెప్తాను. సమాధానంతో పాటు ఎందుకు నీరు పోయకూడదు పర్టికులర్ ఒక పార్ట్ మీద అనేది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ జంతువు మ్యాటర్ హార్న్ అనే పర్వతాన్ని ఎక్కి రికార్డు సాధించింది? ఆప్షన్ ఏ తోడేలు, ఆప్షన్ బి కుక్క, ఆప్షన్ సి పిల్లి, ఆప్షన్ డి ఎలుగుబంటి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పిల్లి. గాయాలు త్వరగా తగ్గిపోవాలంటే ఏ కూరగాయలు తినాలి? ఆప్షన్ ఏ దోసకాయ, ఆప్షన్ బి బీట్రూట్, ఆప్షన్ సి ముల్లంగి, ఆప్షన్ డి క్యారెట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి క్యారెట్. మనిషి ఊపిరితిత్తులు ఎంత బరువు ఉంటాయి? ఆప్షన్ ఏ 1.3 కిలోలు, ఆప్షన్ బి 1.4 కిలోలు, ఆప్షన్ సి 1 కేజీ, ఆప్షన్ డి 1.5 కిలోలు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1.3 కిలోలు. దగ్గు, జలుబు, అజీర్తి, కడుపులో వికారాన్ని చిటికెలో తగ్గించేది ఏది? ఆప్షన్ ఏ నిమ్మరసం, ఆప్షన్ బి అల్లం, ఆప్షన్ సి తేనె, ఆప్షన్ డి మజ్జిగ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అల్లం. తలస్నానం చేసేటప్పుడు మొట్టమొదట నీరు పోయకూడని భాగం ఏది అంటే తల. తల మీద ఎందుకు నీరు డైరెక్ట్ గా పోయకూడదు అనే దానికి సమాధానం నేను చెప్తున్నాను, వినండి. డైరెక్ట్ తల మీద ఎందుకు వేడి నీరు పోయకూడదంటే రక్త ప్రసరణలో మార్పు వస్తుంది డైరెక్ట్ పోసినప్పుడు. అలా పోసినప్పుడు డైరెక్ట్ గా రక్త ప్రసరణలో మార్పులు వచ్చి తలనొప్పి లేదా విపరీతమైన ఒత్తిడి అనేది ఏర్పడవచ్చు. అలానే హార్ట్ అటాక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటారా? ఆకస్మికంగా తలపై వేడి నీరు పోయడం వల్ల గుండె వేగం తగ్గడం లేదా పెరగడం వంటి ప్రభావాలు కలగొచ్చు. ఇది ముఖ్యంగా వయోజనులు అంటే ఏజ్డ్ వాళ్ళు మరియు గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా ఉంటుంది. దీని గురించి ఇంతకుముందు డాక్టర్స్ కూడా మనకు న్యూస్ పేపర్స్ లో కానీ అలాగే న్యూస్ ఛానల్స్ లో కూడా చెప్పున్నారు ఇది. అలాగే తల తిరగడం, తలనొప్పి రావడం అలాంటివి కూడా జరుగుతాయి. కొందరికి మైగ్రేన్ ఉంటుంది కదా, మైగ్రేన్, ఆస్మా, వీళ్ళందరూ కూడా డైరెక్ట్ తల మీద అనేది నీళ్లు పోయకూడదు. పోయకుండా మొట్టమొదట కాళ్ళ మీద గాని చేతి మీద గాని వాటిని తడిపిన తర్వాతే చివరగా తల మీద నీళ్లు పోయడం అనేది మంచిది. అంటే డైరెక్ట్ గా పోసుకునే వాళ్ళు ముందు కాళ్ళని చేతుల్ని తడిపి తర్వాత హెడ్ మీద నీరు పోసుకోవడం మంచిది. ఇది నిజంగానే వైద్యులు సూచిస్తున్నారు ఇలానా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. నార్మల్ పీపుల్స్ కూడా ఇలా చేయడమే మంచిది.
ఇది కూడా ముఖ్యంగా చలికాలంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎందుకంటే వేడి నీరు పైన పోయడం వల్ల తలనొప్పి లేదా శరీరం ఆకస్మికంగా గుండె వేగ తగ్గడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్నానం చేసేటప్పుడు మొట్టమొదట నీరు తల మీద అయితే పోయకూడదు. ముందు కాళ్ళు, చేతులు, మిగతా భాగాలు తడిచిన తర్వాతే అప్పుడు హెడ్ మీద పోయండి. ఒకేసారి అయితే పోయకండి.